డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ ఖాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టింది ఎవరు? నేరుగా ఆ చెప్పు వచ్చి ఆయనకు తగలకపోయినప్పటికీ కూడా మరి ఏ ఉద్దేశంతో ఆ చెప్పుని ఆయన క్యాన్వాయ్ మీదకి విసిరారు? అనంతపూర్లో నిన్న ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉండగా ఒక చెప్పు గాల్లోకి ఎగిరి ఆయన వీడియోలో కనపడి మంచి హల్చల్ చేయటం జరిగింది. మరి అసలు ఆ చెప్పు విసిరింది ఎవరు? ఏం కారణాలు ఉన్నాయి దీని వెనుకిడత? మొత్తానికైతే 3 రకాల వాదనలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినిపిస్తున్నాయి. వాటన్నిటినీ నేను ఈ వీడియోలో మీకు వివరించి ఏది నిజమై ఉండొచ్చు అనేది ఒక కంక్లూషన్ కూడా మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఏం బయటకు రాలేదు. ఆయన వచ్చింది కేవలం ఎలక్షన్ క్యాంపెయిన్ కోసమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా రేపు ఎన్నికల్లో పాల్గొబోతున్న వ్యక్తిగా ఆయన బయటకు వచ్చాడు. ఆయన సీఎం హోదాలో ఉన్నప్పటికీ కూడా వచ్చింది మాత్రం ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్కే. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి మీదకి చెప్పు విసిరారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి మీదకి చెప్పు విసిరారా అనే దాంట్లో మాత్రం క్రిస్టల్ క్లియర్గా మనకి తెలిసిపోతుంది, జగన్మోహన్ రెడ్డి మీదకే విసిరారు. కాకపోతే దీని అంతటికీ కారణం ఏమై ఉంటుంది అనంటే గతంలో ఆయన చేసిన తాలూకు పాలనే. ఇప్పుడు ఈ చెప్పు ఎందుకు వచ్చింది అనే దానికి వెనక చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే అమాయకులైన ఈ ప్రజల మీద పోలీసులు విసిరిన లాఠీలకి సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్ముతో కట్టిన భవనాలన్నింటినీ కూలదోసి ప్రజలకు ఎవ్వరికి సమాధానం చెప్పకుండా ఆయన పాటిన ఆయన పరదాలు కట్టుకొని ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నందుకు గాను ఈ చెప్పు పడింది అనటానికి సమాధానం కూడా చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ చెప్పు ఏదో పొర్రపాటున వచ్చింది అనేది మాత్రం వాస్తవంగా ఏం కనిపించటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన బస్సు మీద ఉన్నాడు, ఆ పైన 6 అడుగులు ఎత్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ అంత ఎత్తు ఎగిరింది అని అంటే 20-25 అడుగుల ఎత్తు చెప్పు వచ్చింది. మనం కాలుతో ఊరకెట్టంటే అది 3-4 అడుగులు కూడా పైకి వెళ్ళదు. మరి అలాంటిది చేత్తో పట్టుకొని పైకి విసిరితేనే కదా ఆ చెప్పు వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయటానికి ఎవరో ప్రయత్నం చేశారు. అజ్ఞాత వ్యక్తులు ఎప్పటి వరకు అజ్ఞాతంగానే ఉన్నారు. ఒకవేళ అటు సైడు, ఎందుకంటే కెమెరాలన్నీ ఇటు సైడ్ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఇటు ఫేస్ చేసి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎటువైపు ఉంటే కెమెరాలు అట్టే ఉంటాయి. అందుకని వెనక సైడ్ నుంచి దాడి చేశాడు. ఎవరు అనేది తెలియకుండా ఉండటం కోసం చేశాడో, ఆయన అటు వైపు మిగిలిపోవటం వలన చేశాడో మనకి తెలియకపోయినా, కెమెరాలకు తెలియకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద నుండే వాళ్ళ కార్యవర్గమో లేకపోతే కార్యకర్తలో వాళ్ళు మాత్రం కనిపెట్టేసే ఉంటారు. అతనికి ఏం జరిగిందో ఇప్పటికీ బయటకు రావడం లేదు. ఈ వార్తని తొక్కి పడుతున్నారు అనే వాదన కూడా ఒకటి ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి మీద చెప్పు విసిరేంత పని ఎందుకు జరిగింది అనంటే ఆయన గతంలో చేసిన పాలనే. ముప్పడిగా ఏ పడితే అయ్యిస్తానన్నాడు. అధికారం వచ్చేసిన తర్వాత తూచ్ ఇవన్నీ నాకేం తెలియదు, నేను ఇవన్నీ అవగాహన లేక ఈ సిపిఎస్ రద్దును ఒప్పుకున్నానో మిగతా వాటిని ఏదో చెప్పానో ఆయన చెప్పాడు. ఇక దానికి తోడు బొకాయించేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. 99.95% చేసేసాడు. చెయ్యంది 0.005% అన్నట్టుగా చెబుతారు. అదేందో ఒక పెద్ద లెక్క. దీనికి అంతటికి మళ్ళీ ఐప్యాక్ స్ట్రాటజీలు ఒకటి. దీన్ని అంతటిని ఈ కార్యకర్తల్లో వాళ్ళకి విషం నింపినట్టు వాళ్ళకి నింపటం, వాళ్ళు వచ్చి మన మీద దాడి చేయటం. ఇది సిపిఎస్ రద్దు చేయలేదురా బాబు అని అంటే ఇక వితండవాదం. చంద్రబాబు నాయుడు చేశాడా అని. వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తానంది జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల్లో క్రమేపీ మద్యపాన నిషేధం తీసుకొస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఏటికి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తానని చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి. సబ్జెక్టు కరెక్షన్ 40 45 ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఎందుకంటే చెప్పి చానాళ్ళు అయింది, దాని గురించి చర్చ చేసుకుని కూడా చానాళ్ళు అయిపోయింది. మతి మరుపు వచ్చేసే అంత కాలం దాని మీద చర్చ జరగలేదు.
ఇప్పటికీ ఆలోచించుకోండి, 40-45 సంవత్సరాలకో ఇస్తానని చెప్పిన మాట అయితే వాస్తవం. ఏది 2019 ఎన్నికల హామీల్లో. ఇప్పుడు ఈ ఎన్నికలకు వచ్చి ఏ ఒక్క హామీ లేదు, ఊరక దండం పెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు. అంతకు మించి చేస్తుంది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి అయితే. నేను ఇది ఇస్తానని కానీ ఇది చేస్తానని కానీ ఏం చెప్పడం లేదు. ఇకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసునో లేకపోతే డ్రగ్స్ కేసునో వీటిని తీసుకురావటం, మేము 3 రాజధానులు చేసేసాం. పచ్చి అబద్ధం. జగన్మోహన్ నోటెమ్మట వచ్చిన పచ్చి అబద్ధం. దీంతో పాటుగా విపక్ష నాయకులను అందరినీ బాగా చెక్ చేస్తారు. లోకేష్ని అయితే ఒకటే రోజు 4 సార్లు ఆపైనా చెక్ చేస్తారు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ వెళ్ళేదాని ముందు బస్సుల్లో ఎవడు చెక్ చేయడు. అందులో విచ్చలవిడిగా డబ్బులు, మద్యం, వస్తువులు ఎయ్యి పడితే అవి ట్రావెల్ అయిపోతూ ఉంటే దాన్ని పట్టించుకున్న నాదుడేం లేదు. అసలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఒకటి అమల్లో ఉంది అనే సంగతిని పోలీసులు కూడా మర్చిపోయారు. నిన్ననే బిందెలు పట్టుకొని ప్రజలు రోడ్ల మీదకి వస్తే వాళ్ళని ఆపు నుంచున్నారు. అంటే యాక్చువల్గా అయితే అక్కడ బ్యారికేడ్లు పెట్టి ఇంతెత్తున పరదాలు కట్టి జగన్మోహన్ రెడ్డి కనపడకుండా జయ్యని తుర్రుమని వెళ్ళిపోయేవాడు. కానీ నిన్న కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది అని అది చూసినప్పుడు తెలిసింది. పోలీసులు కూడా ఇంటర్నల్గా అయితే జగన్మోహన్ రెడ్డికి సహకరించగలరు, కానీ బయటకు కనిపించేటట్టు ఆ బ్యారికేడ్లు పెట్టి ఎంత ఎత్తున పరదాలు కట్టలేరు కదా. దానికోసమని ఆగారు తప్ప లేకపోతే కట్టేసేవాళ్ళే. పోలీసులు కూడా ఏమాత్రం సామాన్యులేం కాదు. చాలామంది ఇంకా జగన్మోహన్ రెడ్డికి సహకరించడం కోసమే ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తూ ఉన్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ జగన్ ఈ జగన్ ఒకటే అయినా కూడా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్గా ఉన్నాడా, సీఎం జగన్గా ఉన్నాడా అనేది తేల్చుకోవాల్సిన అంశం ఉంది ఇక్కడ. మరి ఈ రెండింటికి మధ్య ఒక పెద్ద లైనే ఉంది. ఆ లైన్ దాటితే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించినట్టే లెక్క. జగన్మోహన్ రెడ్డి ఎబ్బడముబ్బడిగా ఎన్ని కావాలంటే అన్ని ఉల్లంఘనలు చేసి అవతల పాడేస్తాడు. అందుకని ఈ చెప్పు దాడి జరిగింది. చెప్పు ఖచ్చితంగా కావాలని విసిరిందే. ఇంతకుముందు బోల్డ్ అంతమంది ప్రముఖుల మీద చెప్పు వేయటం కానీ లేకపోతే ఇంకు వేయటం కానీ షూ విసరటం కానీ, అందులో జర్నలిస్టులు కూడా ఆవేశం తట్టుకోలేక ఒక పని చేస్తారు. ఇప్పుడు ఈ చెప్పు దాడి చేసింది ఎవరయ్యా అని అంటే విపక్షాలు చేశారు అనే ఒక వాదన ఒకటి ఉంది. కాదు, విపక్షాలు ఆడుతున్న వింత డ్రామా అది గ్రాఫిక్స్ అని చెప్పబోయి ఆగిపోయిన డ్రామా ఒకటి ఉంది. నిజంగా వేశారనేది ఒకటి ఉంది. ఇందులో అయితే ఖచ్చితంగా నిజంగా వేసినట్టే కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని మరీ వేసినట్టుగా కనిపిస్తూ ఉంది. కాకపోతే అది ఆయనకు తగలేదు, ఆ విషయం కూడా కనిపిస్తూ ఉంది. మరి ఈ చెప్పు దాడిని ఏ విధంగా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి? ఇంతకు ముందు ఆయన చేసిన అరాచకాలు మొత్తానికి ఇది తార్కాణం అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేనేం లేదు, అందరికీ మంచి చేసేసానంటే మంచి ఎవరెవరికి చేశాడు గుర్తుపెట్టుకోవాలి. విపక్ష నాయకులు అంటే వాళ్ళని ఏ రకంగా ఏం ట్రీట్ చేశాడో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళే కక్షతోటి వేశారనుకున్నా వాళ్ళందరినీ ఎంతమందిని జైల్లో పెట్టలేదు? ఉత్తి పుణ్యానికి ఎంతమంది మీద లాఠీలు విరగొట్టలేదు, వీపుల మీద, అమరావతి రైతుల మీదతో సహా. ఇలాంటి వాటన్నిటినీ గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇకనైనా కొంచెం పందా మార్చుకుంటే మంచిది. చెప్పు వేశారు, అది మాత్రం పక్కా వాస్తవం. ఆయనకి తగలేదు, కాకపోతే ఆయన మీద ఉన్న నిరసనని ఈ విధంగా తెలియజేశారు. ఇదే ఈరోజు కుండబద్దలు.